వేరే రిలీజియన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖురాన్ ఫాలో అవుతూ మహమ్మద్ ఏదైతే చేశారో వీళ్ళందరూ అవి ఫాలో అవుతారా? అవుతే వాళ్ళ జీవితం ఏమవుతుంది? యేసు ప్రభునే ఫాలో అయ్యారు అనుకోండి, 3 మేకులు కొట్టుకోవడం తప్ప ఇంకా ఆడి లైఫ్లో మార్పు అనేది ఏం రాదు. మా దేవుడు ఇది సాక్రిఫైసే చెప్పారు కదా! కాబట్టి మీరు ఇది వినాలంటారు తప్ప మన చరిత్ర ఏం చెప్తుంది? రామాయణం రాముడు చేసింది చేయమని చెప్తుంది. ఎందుకంటే రాముడు పరిపూర్ణ మానవుడు. శ్రీకృష్ణుడు డైరెక్ట్ భగవంతుడే. శ్రీకృష్ణుడు చెప్పింది చేయమని చెప్తుంది, రాముడు చేసింది చేయమని చెప్తుంది. అలా చెప్పినవి ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికీ స్టిల్ మనం పెళ్లి పత్రికల మీద సీతారాముల ఫోటో వేసుకున్నాకే పెళ్లి పత్రిక ప్రింట్ చేస్తున్నామనంటే వివాహ వ్యవస్థకి శ్రీరాముడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. దశరథుడికి 3 భార్యలు, కానీ శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. ఎందుకంటే పరిపూర్ణ మానవుడిగా వచ్చారు. మానవుడు ధర్మం పాటిస్తే ఏ స్థాయికి వెళ్తాడో నేను చూపిస్తా అన్నారు. అలాంటిది ఆయన 2 భార్యలను చేసుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు? క్షత్రియ ధర్మం, అది క్షత్రియ ధర్మం, ఆయన 2 భార్యలను చేసుకోవచ్చు, 3 భార్యలను చేసుకోవచ్చు. అదేం చేస్తారు అప్పుడు జనాలు మన వాళ్ళు? రాముడు చేసింది చేయమని చెప్పారు కాబట్టి నేను కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటాడు. అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడు.